ఓం నమో నారాయణ. ఈరోజు ప్రేక్షకులందరికీ హస్తరేఖల మీద ఇంతకుముందు ఎన్ని రకాల హస్తాలు ఉన్నాయో చెప్పాము. చేతులు ఎన్ని హస్తరేఖలు ఉంటాయి, వాటి యొక్క గుర్తింపు ఏంటి, వాటి యొక్క విలువ ఏంటి అనేది మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా పెద్దలు కానీ పిల్లలు అయితే బాగా వినండి, మీకు కూడా మంచి పరిజ్ఞానం వస్తుంది. ఉదాహరణకి ఇక్కడ ఆయుష్ రేఖ అన్నాను, శిరోరేఖ, హృదయరేఖ, ధనరేఖ, కీర్తిరేఖ, బుధరేఖ, సంతాన రేఖ, సంపద రేఖ, వలయ రేఖ, మత్స్యరేఖ, నేత్రరేఖ. ఇవి అందరి చేతుల్లో ఉండవు కానీ కొందరి చేతుల్లో ఉంటాయి. ఈ రేఖల గురించి వివరిస్తాను. ఇది ఆయుష్ రేఖ, 1వ రేఖ. దీని మీద మనిషి యొక్క ఆయుష్, స్టామినా, ఆరోగ్య పరిస్థితుల గురించి మనం అంచనా వేస్తాము. ఆయుష్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తారు దీని మీద. తర్వాత రెండవది శిరోరేఖ. శిరోరేఖ అంటే మేధాశక్తి రేఖ అంటారు, ఇంగ్లీష్లో హెడ్లైన్ అంటారు. ఇది ఒక మనిషి యొక్క మేధాశక్తిని, ఎడ్యుకేషన్ని, తర్వాత అతని యొక్క స్టామినాను కూడా, బ్రెయిన్ యొక్క స్టామినాను కూడా అంచనా వేయచ్చేది. తర్వాత 3 హృదయరేఖ. హృదయ అంటే మనిషి యొక్క ప్రేమ, అభిమానాలు, ఆప్యాయత, తర్వాత ఆయుష్ కూడా దీంతో లెక్కేస్తారు. హృదయ స్పందన. ఈ రేఖ మీద ఏ విధమైన అడ్డగీతలు లేకుండా ఉంటే మంచి హృదయం ఉందని, మంచి మనసు ఉందని మనం చెప్పచ్చు. ఈ 3 రేఖలు ప్రధాన రేఖలు అందరికీ ఉంటాయి. అలాగే అక్కడి నుంచి ఉన్న రేఖలను కూడా అతనికి ఎక్స్ట్రాఆర్డినరీ రేఖలని చెప్పవచ్చు. 4 ధనరేఖ. ధనరేఖ చంద్రస్థానం నుంచి శని స్థానం వరకు వెళ్ళిపోయింది. ఈ ధనరేఖ ప్రతి మనిషికి అనేక రూపాలు వస్తుంది. ఈ ధనరేఖ ఉన్న వ్యక్తికి 50 తర్వాత మళ్ళీ చిన్న చిన్న బ్రాంచెస్ ఉన్నాయి. అవి 2-3 రకాల ఆదాయం కలిసిందని చెప్పవచ్చు. ఆర్థికంగా బాగా నిలదొక్కున్నాడని చెప్పవచ్చు. ఈ ధనరేఖ తర్వాత 5 కీర్తి రేఖ, కీర్తి ప్రతిష్ఠ రేఖ. ఇది కూడా కీర్తి ద్వారా, రాజకీయాల ద్వారా, లేకపోతే ఎడ్యుకేషన్ ద్వారా, శాస్త్ర పరిజ్ఞానం ద్వారా అతనికి ఆదాయం వస్తుందని కూడా చెప్పవచ్చు. తర్వాత 6 బుధరేఖ. బుధరేఖ అంటే మనిషి యొక్క బుద్ధి, జ్ఞానము, అనేక శాస్త్రాల మీద అవగాహన ఉంటుందని మనం చెప్పవచ్చు. ఇది కూడా ఎక్స్ట్రాఆర్డినరీ రేఖ. ఈ రేఖ కనుక చక్కగా ఉంటే వారి సంపాదన బాగానే ఉంటుంది, పేరు ప్రతిష్టలు బాగుంటాయి. కానీ అది డల్లగా ఉంటే ఆరోగ్య సమస్యలు ఉంటాయని మేము వివరిస్తూ ఉంటాము. తర్వాత 7 సంతాన రేఖలు చంద్రస్థానం పక్కన ఉంటాయి. ఇవి చిక్కగా పొడవుగా ఉంటే పుత్ర సంతానం అని, అవి డల్లగా సన్నగా ఉంటే స్త్రీ సంతానం అని మేము వివరిస్తూ ఉంటాము. ఇక్కడ ఇది చూడండి, ఈ 2 ఇక్కడ ఉన్నాయి కదా, అవి చిటికిన వేలి కింద ఈ 2 గీతలు వివాహ రేఖలని మనం వివరించవచ్చును. సంపద రేఖ. సంపద రేఖ అంటే ఆయుష్ రేఖ పై నుంచి ఒక బ్రాంచ్ వెళ్ళి హెడ్లైన్ తగిలి ఆ ట్రయాంగిల్ ఏర్పడితే ఆ టైంలో వాళ్ళకి లంప్సమ్గా షేర్ల రూపంలో కానీ, లాటరీ రూపంలో కానీ, లేదా బాండ్ల రూపంలో నిలవేసిన డబ్బులు కానీ వస్తాయని, ఆదాయం, సంపద వస్తుందని చెప్పవచ్చును. ఇక్కడ 9 వలయ రేఖ. ఇది వలయ రేఖ అంటే బొటన వేల దగ్గర ఒంటి గింజ ఆకారంలో ఉంటుంది వలయ రేఖ. కూడు గూడు నీడ లోటు ఉండదని ఈ రేఖ వల్ల చెప్పవచ్చు అన్నమాట. 10 మత్స్యరేఖ. మత్స్యరేఖ. మత్స్యరేఖ అంటే విష్ణుమూర్తి మత్స్య అవతారాన్ని తాల్చి మన సంపదలన్నీ కాపాడాడు, సృష్టిని కాపాడాడు కనుక ఈ రేఖ ఉన్నది వాళ్ళ సంతాన వృద్ధి బాగుంటుంది. వీళ్ళకి 50-55 వచ్చినడికి సంతానంగా పరంగా, లేకపోతే ఆరోగ్యపరంగా, ఆదాయపరంగా మంచి సమాజంలో పేరు ప్రతిష్టలతో ఉంటారని ఇది చెప్పవచ్చును. 11 నేత్రరేఖ. ఈ నేత్రరేఖ 1 కోటికి కానీ 50 లక్షల మంది కానీ ఒకరుగా ఉంటుంది. ఎక్స్ట్రాఆర్డినరీ రేఖ. 6th సెన్స్ రేఖ అంటారు. వీళ్ళకి దివ్యశక్తి, దివ్యజ్ఞానం కూడా ఉంటుందని చెప్పచ్చు. ఈ రేఖను పట్టుకుంటాకే నేను 11-15 సంవత్సరాలు కృషి చేస్తే కానీ ఈ రేఖ ఎక్కడుంటుందో కూడా నాకు తెలవలేదు. ఈ నేత్ర రేఖ చాలా శక్తివంతమైన రేఖ, అతని దివ్యమైన రేఖని చెప్పవచ్చును. 11 ఈ రేఖలే కాకుండా ఇది శుక్రస్థానము, కుటుంబ బాధ్యతలు తెలియజేస్తుంది. చంద్రస్థానము క్రియేటింగ్ నాలెడ్జ్ని, దూర ప్రాంతాల ప్రయాణాలను తెలియజేస్తుంది. శుక్రస్థానము, చంద్రస్థానము. ఇక్కడ గురుస్థానము అడ్మినిస్ట్రేషను, డామినేషను, ఆర్గనైజేషను, సంతానాభివృద్ధిని ఇది చూపిస్తుంది. అలాగే శని స్థానము ప్రజల్లో పలుకుబడిని, కష్టపడే తత్వాన్ని శని స్థానం చూపుతుంది. తర్వాత ఉంగరవేల కింద ఉన్న స్థానము రవి స్థానము. ఈ రవి స్థానంలో కీర్తి ప్రతిష్టలు, పరువు మర్యాదలు గురించి చెప్పవచ్చును. ఇది బుధ స్థానము, శాస్త్ర పరిజ్ఞానము, తెలివితేటలు, జ్యోతిష్యం, అనేక విద్యల మీద మల్టిపుల్ టాలెంట్ అంటారు కదా, ఈ చిటికిన వేల మీద, ఈ చిటికిన మీద, మౌంట్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఇలాగా ఇది ఈ వలయ రేఖ ఇవి ఉంటాయి.
బ్రాస్లెట్ లాగా ఉన్నాయి, మణిబంధ రేఖలు అంటారు. ఈ రేఖలు బట్టి కూడా వాళ్ళ ఆదాయ పరిస్థితిని, ఆరోగ్య పరిస్థితిని, రాజయోగాన్ని కూడా వివరించవచ్చు. ఈ విధంగా ఒక మనిషి చేతిని అనలైజ్ చేయొచ్చు. ఈ అన్నిటి మీద ఒక్కొక్క రేఖ మీద ఒక్కొక్క ప్రోగ్రాం తర్వాత వీడియోస్లో మీకు చేసి మీ అందరికీ వివరిస్తాను. ఓం నమో నారాయణ.